తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సిబిఐ సిట్ ఆఫీసర్లు నివేదిక ఇచ్చారు. దాంట్లో వాడింది అసలు నెయ్యే కాదని తేల్చారు. అందుకే ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఏదో ఓ రకంగా గొడవలు సృష్టించాలని జగనన్న ప్లాన్. లేకపోతే ముఖ్యమంత్రిని అంతటి మాటలంటాకి అంబటి సాధిస్తాడా? వెనకమాల జగనన్న అర్థం ఉంది కాబట్టి అన్నకలలో ఆనందం చుట్టాకి అంబటి అంత ధైర్యం చేసుంటాడు. ముఖ్యమంత్రిని బూతులు తిడితే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతారు. వాళ్లకు వైసీపీ కార్యకర్తలకు మధ్య యుద్ధం జరిగితే అప్పుడు ఆ మంటల్లో చలికాచుకోవాలని జగనన్న ప్రయత్నం. కానీ కూటమి ప్రభుత్వం ఏడు చేసినా చట్టప్రకారమే చేస్తుంది. అందుకే అంబటిని అర్జెంటుగా లోపడారు. ఇక ఇప్పుడు ఉంటుంది చూడండి అయ్యగారికి బొక్కలో అప్పుడప్పుడు తండ్రి ముఖ్యమంత్రిని బూతులు తిట్టినందుకు బుద్ధొచ్చేట్టు ఇవ్వబోతున్నారు ట్రీట్మెంట్. చెక్కి పారేస్తారు. అయినా వైసీపీ వల్ల బుద్ధి ఇంకెప్పుడు మారుతుందో ఏట. అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు భార్యను అవమానించారు. ఇక ఇప్పుడు ప్రాణాలతో లేని ఆ ఇంటి పెద్ద మనుషులను అసభ్యంగా దూషించారు. అందుకే వైసీపీ బూత్ లీడర్లకు యోగి ట్రీట్మెంటే కరెక్ట్ అని ప్రజలు చెబుతున్నారు. ఆ రకంగా సంబరాల రాంబాబుకు ఇప్పుడు షాకు ట్రీట్మెంట్ ఇవ్వడం పక్కా అని తెలిపోనది. ఏటైనా జోగి రమేష్ బయటకు వచ్చాడు. ఆనకి ఎవరెళ్తారబ్బా బొక్కలోకి అని అంతా ఎదురు చూస్తున్న టైంలో అంబటి రాంబాబు లడ్డూలా దొరికిపోయాడు. కరగదిస్తారు. ఆ కొవ్వంతా కరగదిస్తారు.